మంచిది. ప్రియమైన దేవుని బిడ్డారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము జ్ఞానం ఇచ్చేవాడు, ద గివెన్ విజ్డమ్ బై గాడ్ అనే అంశాన్ని మనము ధ్యానిద్దాం. దానికంటే ముందు తలలు వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థించుకుందాం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు స్తోత్రం. మీ వాక్యోపదేశం ధ్యానించునిగా తోడుగా ఉండండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ గూఢమైన సంగతులు తెలియజేయండి. మీరు నాలో ఉండి మాట్లాడి దర్శించండి. మీ వాక్యం మా అందరి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందేలాగా సహాయం చేయండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం ఇచ్చేవాడు, ద గివెన్ విజ్డమ్ బై గాడ్. మనకు జ్ఞానం కావాలంటే అది దేవునితోనే సాధ్యమవుతుంది. దేవుడే మనకు జ్ఞానం అనుగ్రహించువాడు అని మనము గుర్తించాలి. అంశాన్ని ఈరోజు ఒక 10 మాటలతో మనం ధ్యానిద్దాం. నంబర్ 1, మొదటి మాట, బైబిల్ ఏం సెలవిస్తుందంటే, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సామెతల గ్రంథం 2:6 రాయబడి ఉంది. ఎవరు జ్ఞానం ఇస్తారు? శ్రేష్టమైన జ్ఞానం, పరిశుద్ధమైన జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. దేవుడే మనకు జ్ఞానం అనుగ్రహిస్తాడంట. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. అంటే దేవుని నోటి నుండి వస్తున్నటువంటి మాటలో తెలివి ఉంది, వివేచన. ఆయన ద్వారానే మనకు జ్ఞానం అనుగ్రహింపబడుతుందని రాయబడింది బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్త 4:4 కూడా ఒక మాటను మనం ధ్యానించాలి. ఈ మాటను బట్టి, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించును అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట జ్ఞానవంతమైన మాట, తెలివి కలిగిన మాట, వివేచన కలిగినటువంటి మాట అయి ఉన్నదని మనం గమనించాలి. వాట్ ద బైబిల్ సేస్, ద లార్డ్ గివ్స్ విజ్డమ్, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ come from his mouth. Proverbs chapter 2 verse 6. Who gives us wisdom? The God. Our Lord will give us wisdom. Our Jesus will give us wisdom. The wisdom comes from God. The wisdom of God is holy. The wisdom of God is honest. The wisdom of God is very perfect for our life. Knowledge and understanding comes from his mouth. The Bible says in other verse, that is Matthew chapter 4 verse 4, what the Bible says, man does not live only on bread, he also live in every word that comes from the mouth of God. Man can live not only on bread, not only on food, he can also live the word that comes from the mouth of God. He can live with his word. That's what the Bible says. రెండో మాట, నంబర్ 2, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? జ్ఞానము నీ హృదయమును జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును అని రాయబడింది. సామెతల గ్రంథం 2:10 చూస్తున్నాం. జ్ఞానము నీ హృదయమును చొచ్చును. దేవుని జ్ఞానం మన హృదయంలో ఉండాలి. తెలివి మన మనసులో ఉన్నప్పుడు, మన తలంపులో, మన మనసులో తెలివి ఉన్నప్పుడు అది మనకు మనోహరముగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. దేవుని జ్ఞానం చేత నీ హృదయం నింపబడాలి. దేవుని వాక్యం చేత నీ హృదయం నింపబడినప్పుడు, ఆ హృదయములో జ్ఞానము నింపబడినప్పుడు, ఆ హృదయములో ఉన్న జ్ఞానము నీ మనసులో తెలివిని పుట్టిస్తుంది. ఆ తెలివి నీకు ఆనందకరంగా ఉంటుంది నీ జీవితానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే నీ హృదయంలో దేవుని జ్ఞానం ఉండాలి. నీ హృదయంలో లోక జ్ఞానం ఉండొద్దు. నీ హృదయంలో బూతులు ఉండొద్దు.
నీ హృదయంలో అపవిత్రత ఉండద్దు, నీ హృదయంలో చెడ్డ మాటలు ఉండకూడదు, నీ హృదయంలో వాళ్ళకు వీళ్ళకు గొడవలు పెట్టి తమాషా చూసే జ్ఞానం ఉండకూడదు. నీ హృదయంలో ఏముండాలి? దేవుని జ్ఞానం అంటే ఏంటిది? దేవుని వాక్యం ఉండాలి. నీలో దేవుని వాక్యం ఉంటే అప్పుడు నువ్వు జ్ఞానం సంపాదించుకున్నట్లు ఆ వాక్యము తెలివిని కంటది. అంటే నీ హృదయంలో ఉన్న జ్ఞానము తెలివిని కంటది. అంటే తెలివిని కనుట అనగా నీ మనస్సుకు తెలివిని పుట్టిస్తుంది. దేవుని జ్ఞానం నీ హృదయంలో ఉంటే. గమనించు. వాట్ ద బైబిల్ సేస్, యువర్ హార్ట్ విల్ బికమ్ వైస్, యువర్ మైండ్ will delight in knowledge. Proverbs chapter 2 verse 10. What the Bible says, when your heart is filled with the word of God, you will get wisdom of God. That wisdom of God will conceive knowledge of God to your mind. Unless and until when you have the wisdom, then only you will have the knowledge of God on your mind. Fill your heart with the word of God. The word of God is the wisdom that will conceive knowledge to your mind. That's it. మూడో మాట, నంబర్ 3, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. మరొకసారి చదువుతాను. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందవు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. సామెతల గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినాలి. దేవుని వాక్య ప్రకారం జీవిస్తే, నా మాట వినుము అనగా నా వాక్యము విను, నా జ్ఞానోపదేశం ఆలకించు, వివేకము కలిగి నా బోధకు చెవియొగ్గు. ఎప్పుడు దేవుని వాక్య ప్రకారం జీవిస్తే, దేవుని వాక్యంను చదివినట్లయితే అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు. దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యం చదవకుండా నువ్వు ఉంటే నువ్వు బుద్ధిహీనురాలుగా జీవిస్తావు అని అర్థం. ఇక్కడ తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. నీలో దేవుని జ్ఞానం లేకపోతే తెలివి కలిగినటువంటి మాటలు మాట్లాడవు, తెలివి లేని మాటలు. ఈరోజు కుటుంబాలలో గొడవలు అవుతున్నాయి, డ్యూటీలలో గొడవలు అవుతున్నాయి, గవర్నమెంట్ జాబుల్లో గొడవలు అవుతున్నాయి, ప్రైవేట్ జాబుల్లో గొడవలు అవుతున్నాయి, కాలేజీలో గొడవలు అవుతున్నాయి, అన్ని రంగాల్లో గొడవలు అవుతున్నాయి, వ్యాపారంలో గొడవలు అవుతున్నాయి. కారణం ఏంటంటే తెలివి లేని మాటలు మాట్లాడుట ద్వారా, బుద్ధి లేని మాటలు. అంటే తెలివిని బట్టి వారి పెదవులలో నుంచి వచ్చినటువంటి మాట అది గ్రహింపు లేక, తెలివి లేకుండా ఆ ఆవేశంలో, కోపంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు ఆ మాటలలోనే గొడవలు అవుతున్నాయి. కారణం ఏంటిదంటే వారిలో దేవుని జ్ఞానము లేదో. నీలో దేవుని జ్ఞానం ఉంటే తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడతాయి. నీలో దేవుని జ్ఞానం లేకపోతే నువ్వు బుద్ధిహీనురాలవు. తెలివి లేని మాటలు మాట్లాడి లేనిపోని శోధనలు, గొడవలు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నువ్వు చేసే డ్యూటీలో, నువ్వు చేసే పనుల్లో గొడవలు తెచ్చుకుంటావు. కారణం ఏంటిదంటే నీవు తెలివిని బట్టి నీ పెదవులో మాట్లాడలేదు. అందుకే సాతానుడు నీలో జ్ఞానం, వాక్య జ్ఞానం లేదు కాబట్టి అందుకే నిన్ను మోసం చేస్తున్నాడు. దేవుని మాటలు వినడానికి అశ్రద్ధ చూపిస్తున్నారు చాలామంది. దేవుని వాక్యం వినడానికి అశ్రద్ధ చూపిస్తున్నారు. పొద్దాక పాటలు ఆరాధనే శ్రద్ధ చూపిస్తున్నారు, కానీ దేవుని వాక్యం వినండి అంటే వినట్లేదు. అంటే ఆరాధించి దేవుని పాటలు పాడి ఆరాధించి దేవుని కనపరచడం మంచిదే, అది ఉండాలి, ఉండొద్దు అనట్లేదు, నేను దాన్ని కాదనట్లేదు. మరి దేవుని వాక్యం వచ్చేసరికి శ్రద్ధ చూపించట్లేదు. చాలామంది పాటల్లో
ఆనందిస్తారు, ఆరాధనలో ఆనందిస్తారు. మంచిది, ఆనందించాలి, 100% నిజమే, చెయ్యాలి. దేవుని వాక్యం చెప్తున్నామంటే మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటారు, మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ వాక్యం అయ్యేసరికి మళ్ళీ వచ్చి కూర్చుంటారు. గృహ కూటల్లో కానీ, మీటింగ్లలో కానీ, సమాజంలో కానీ ఇలా ఉన్నారు. కారణం ఏంటిదంటే వారు తెలివిని బట్టి అలా వెళ్ళిపోతే, దేవుని వాక్యం వినకపోతే నీవు తెలివి లేని మాటలు మాట్లాడి గొడవలు తెచ్చుకుంటావు. నీ జీవితంలో సాతానికి చోటిస్తావు. నీవు దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని వాక్యం చదివినప్పుడు నీ తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడతాయి. లేకుంటే నష్టపోయేది నువ్వే. గమనించు ప్రియమైన దేవుని బిడ్డలారా. What the Bible says, my son, pay attention to my wisdom, listen carefully to my wise sayings, then you will continue to have good sense. Your lips will keep on speaking words of knowledge. Proverbs chapter 5 verse 1 and 2. My son, the God is saying, pay attention to my wisdom. What is wisdom? The word of God is the wisdom. Listen carefully. What we should be? Listen carefully. Listen carefully what the word of God is saying. Listen carefully. Then you will continue to have good sense. Mostly people are fighting each other. Mostly people are fighting each other in jobs, in family, in government jobs, in private jobs, in family, in relations. People are quarreling, fighting each other because they does not have good sense. Why? Because their lips on speaking of words of knowledge is not right. Because that means they doesn't have words of knowledge on their lips. That's why fighting is going on. People are fighting each other with their words. Word of fighting is going on. Violence is going on. Is because they are lack of knowledge of word of God. Because they are lack of word of wisdom. What is the word of wisdom? That is the Bible. When you have good sense, then your lips will keep on speaking. When your lips will keep on speaking words of knowledge. When you will speak words of knowledge, when you have good sense. When you doesn't have good sense, you will speak useless words, foolish words, quarreling words, bad words, because you does not have good sense of knowledge of wisdom. Number 4, నాలుగో మాట, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నా నోటి మాటలన్నీయు నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదో. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. ఏమని? దేవుని మాటలన్నీ నీతి గలవి. దేవుని మాటలలో నిజాయితీ ఉన్నది, అందులో అబద్ధాలు లేవు, మోసాలు లేవు. దేవుని మాటలో నిజాయితీ ఉన్నది, దేవుని మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. మూర్ఖత అయిన అంటే ట్విస్టెడ్, అంటే కొన్ని అబద్ధాలు కొన్ని నిజాలు కలిపి లేవు. దేవుని మాటలలో పాపము లేదు. ప్రతి మాట దేవుని మాట పరిశుద్ధమైనది. ఏది జరిగిందో అదే రాశాడు బైబిల్ గ్రంథంలో. ఎవరు తప్పు చేస్తే ఆ తప్పులు రాశాడు, ఎవరు పాపం చేస్తే ఆ పాపాలు ఇలా చేశారు, దాని శిక్ష అనుభవించారని బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేసినప్పుడు వారిని కూడా దేవుడు వదిలిపెట్టలేదు, వారిని కూడా దేవుడు శిక్షించాడు. వారు ఏ పాపం చేశారో కూడా దేవుడు కవర్ చేయలేదు, రాశాడు. చాలా మంది అంటారు, మీ బైబిల్లో ఇన్ని పాపాలు ఉన్నాయి, ఇంత చెడ్డ మాటలు ఉన్నాయి, మీ దేవుడేమో పరిశుద్ధుడు, ఈ పాపాలు ఎందుకు రాయాలంటే వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఏ తప్పు చేశారో దానికి తగిన ఏమి శిక్ష దేవుని దగ్గర నుంచి, ఏమి ఉగ్రత, ఎటువంటి ఉగ్రత వారు అనుభవించారో బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలన్నీ నీతి గలవి, యథార్థం గలవి, కుటిలతైనను మూర్ఖతైనను లేదు. సామెత గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం రాయబడింది.
What the Bible says, all the words of my mouth, that means all the words of God's mouth are honest. None of them is twisted or sinful. Proverbs chapter 8, verse 8. What the Bible says, the words of God's mouth are honest. It does not, the words of God are not twisted. The words of God are not sinful. Our God is faithful God. Our God is honest God. Whatever He has spoken in the Bible, that is honest. Many people says that ugly sins are written in the Bible. You are telling that your God is great, your God is holy. Then why are the ugly sins and sinful acts are in the Bible? Yes, I agree, my dear brothers and sisters. When Israel people, when they had done sin, when they had done sinful acts, then God punished them. That's what the Bible has written. How God punished when they had done the sin. That was written in the Bible. God does not cover up the sinful nature of the men. He has shown everything, because what was happened in the past, what was happening in the present, what was going to happen in the future, that all things are in the Bible. When you read the Bible, you will know the past. When you read the Bible, you will know the present. When you read the Bible, you will know the future. What is going to happen in the world, you will know. What the Bible says, that will happen. Because God's word is not twisted. God's word is not sinful. Because all of the words in the Bible are honest. Are honest. Praise the Lord. Hallelujah. Number 5, ఐదో మాట. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీకు జ్ఞానం కావాలంటే, దైవ జ్ఞానం కావాలంటే, ఓ పవిత్రమైన జ్ఞానంతో నువ్వు కలిగి జీవించాలనుకుంటే ముందు దేవుని యందు భయము భక్తి రెండు ఉండాలి. ఈ కాలంలో క్రైస్తవులకు భయం ఉన్నోనికి భక్తి లేదు, భక్తి ఉన్నోనికి భయం లేదు. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? భయము భక్తి రెండు ఉండాలి. నీకు దేవుని భయం ఉండాలి, దేవుని భక్తి ఉండాలి. అదే నీ జీవితంలో దేవుని జ్ఞానాన్ని సంపాదించుకునే మొదటి అడుగు. మొదట భయము భక్తి ఉంటేనే దేవుని జ్ఞానము క్రమక్రమముగా ఒక్కొక్క మెట్టుగా నేర్చుకుంటావు. నీలో దేవుని భయము భక్తి, నీలో దేవుని భక్తి లేకపోతే నీకు దేవుని జ్ఞానం ఎక్కదో. ఈ చెవితో వింటావు, ఈ చెవితో వదిలేస్తావు. నీ జ్ఞానం, దేవుని జ్ఞానం నీ హృదయంలో నాటబడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే దేవుని జ్ఞానాన్ని పొందుకుంటావు. పరిశుద్ధ దేవుని గూర్చియే వివేచనకు ఆధారము. నువ్వు వివేకం కలిగి జీవిస్తావు ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు. దేవుని జ్ఞానం నీకు కావాలంటే మొదటి విషయం ఏంటిదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంతే. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన ప్రకారం, what the Bible says, the fear of the Lord is the beginning of wisdom, and the knowledge of the holy is understanding. Proverbs chapter 9 verse 10. When you want the wisdom of God, then the first step, you need to have the fear of the Lord. When you have the fear of the Lord, then the first step of your successful life, living with God's wisdom, is that you need to have the fear of the Lord. When you have the fear of the Lord, then you will learn the wisdom of God. You will live with the wisdom of God. Or else you will hear the God's wisdom from left ear and leave the God's wisdom from the right ear. Nothing. The word of God, nothing, the word of knowledge, the wisdom of God
will not enter into your heart because you does not have the fear of God. When you have the fear of God, the word of God will enter into your heart. Then the word of God, the wisdom of God will conceive the knowledge for your mind. That's what the Bible says. ఆరో మాట, నంబర్ 6, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. దావీదు కీర్తన 147:5. ఎవరు మన దేవుడు? గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మితి లేని జ్ఞానం ఆయన దగ్గర ఉన్నది. ఆరో మాట గమనించండి. What the Bible says, great is our Lord, his power is mighty, there is no limit to his understanding. Psalms 147 chapter verse 5. Great is our Lord, his power is mighty, there is no limit in his understanding, because God's wisdom is limitless, God's knowledge is limitless. That means God's wisdom is infinite, God's knowledge is infinite. So we need to depend upon the Lord for knowledge and wisdom. ఏడో మాట, నంబర్ 7, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు దేని బట్టి అతిశయించాలి? మనకున్న కారును బట్ట, మనకున్న వ్యానును బట్ట, మనకున్న బైకును బట్ట, మనకున్న రథాలను బట్ట, మనకున్న ఆస్తిని బట్ట, మనకున్న ఇల్లును బట్ట, మనకున్న బంగ్లాను బట్ట, మనకున్న బిల్డింగ్ ని బట్ట, మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ ని బట్ట, మనకున్న వజ్రాలను బట్ట, మనకున్న బంగారాన్ని బట్ట, మనకున్న ఆస్తులు చరాస్తులను బట్ట, మనకున్న ఆస్తుల భూమి మనకున్నటువంటి ఎకరాల భూమిని బట్ట, మనకున్న చదువును బట్ట, దేని బట్టి అతిశయించాలి? ఇవన్నిటిని బట్టి అతిశయించొద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము, దాన్ని బట్టి అతిశయించాలి. దేవుని బట్టి అతిశయించాలి. అంటే ఏంటిది? నేను రక్షింపబడ్డాను, నా పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నాను, నేను వాక్య ప్రకారం జీవిస్తాను, నేను నీతిగా జీవిస్తాను, నేను నిజాయితీగా జీవిస్తాను, ప్రతి దినము దేవుని వాక్య ప్రకారం జీవిస్తాను, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాను. ఆ నిర్ణయమే దాన్ని బట్టి అతిశయించాలి. కానీ ఈ భూ సంబంధమైనటువంటి నీకున్నటువంటి ఆస్తులను చరాస్తులను బట్టి కాదు. దేవుడు ఇస్తాడు, ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. అంటే భూమిలో వద్దా, బంగారం వద్దా, వెండి వద్దా, వజ్రాలు వద్దా, ఇవన్నీ ఏమొద్దా, ఇల్లు వద్దా, ఇవన్నీ ఉండాలి. కానీ వాటిని బట్టి అతిశయించొద్దు. నేను, నా దేవుడు గొప్పవాడు, నేను రక్షింపబడిన బిడ్డ, నేను దేవుని బిడ్డ, ఆయన రాజ్యానికి నేను వారసుడను అని దాన్ని బట్టి అతిశయించాలి. నేను నమ్ముకున్న దేవుడు సత్యవంతుడు, నేను నమ్ముకున్న దేవుడు యథార్థవంతుడు, నేను నమ్ముకున్న దేవుడు నిజాయితీ గల దేవుడు, నాకు పరలోక రాజ్యం ఇస్తున్నాడు, నా పాపాలన్నీ క్షమించాడు, దాన్ని బట్టి అతిశయించాలి. మనం యేసుక్రీస్తు ద్వారా 4 వస్తున్నాయి మనకి వాక్య భాగ ప్రకారం. జ్ఞానము యేసయ్య ద్వారా వస్తుంది, నీతియు యేసయ్య ద్వారా వస్తుంది, పరిశుద్ధతయు యేసయ్య ద్వారా వస్తుంది. అలాగనే పాపముల నుంచి, సాతాను క్రియల నుంచి, బంధకముల నుంచి విమోచన యేసయ్య ద్వారా వస్తుంది మనకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. What the Bible says here, the passage is about Christ is God's power and Christ is God's wisdom. What the Bible says, because of what God has done, you belong to Christ Jesus. He has become God's wisdom for us. He makes us right with God. He makes us holy and sets us free. It is written, the one who brags should brag about what the Lord has done. 1 Corinthians chapter 1 verse 30-31. We need to brag ourselves by our Lord Jesus, who has given us
salvation. The word that was decoded from Jeremiah chapter 9 verse 24. We should not brag that we have money. We should not brag that we have buildings. We should not brag that we have plenty of land. We should not brag that we have treasury. We should not brag that our bank balance is more. We should not brag that we have gold. We should not brag that we have diamonds. We should not brag we have a lot of money. We should not brag that we are so educated people. Of course, these things we need, but the most important thing that you are the child of God, you are the son of God, you are the daughter of God. You received knowledge from God. God has given you great salvation. He has forgiven your sins. He has cleansed your heart, your sins with His precious blood. He died on the cross of Calvary. He is going to give you heaven. Your hometown will be in heaven. We need to brag that we have Christ Jesus. Praise the Lord. Hallelujah. 8వ మాట, Number 8. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెషయా గ్రంథం 11:2. అతని మీద నిలుచును. అతడంటే ఎవరు? యేసయ్య మీద నిలుచును. ఎటువంటి ఆత్మ ఉన్నదంట? యెహోవా ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. అటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ యేసయ్య మీద నిలుచున్నది. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ యేసయ్య మీద ఉన్నది. తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ పరిశుద్ధాత్మ యేసయ్య మీద ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే బైబిల్ గ్రంథంలో మనకు సరైన న్యాయవాది, సరైన లాయర్, సరైన అటార్నీ ఎవరంటే యేసయ్య. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు న్యాయవాది, లాయర్, అటార్నీ. అటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవుడు, ఆ ఆత్మస్వరూపైన దేవుడు యేసయ్య మీద ఉన్నది. Hallelujah, praise the Lord. What the Bible says, and the Spirit of the Lord, what is the Spirit of the Lord? Is the Holy Spirit shall rest upon him. Who is that? Him. That is Jesus. And the Holy Spirit of the Lord will rest upon Jesus. Which type of Holy Spirit? What gives the Holy Spirit? Which type of spirit that Jesus was gained from the Holy Spirit is the spirit of wisdom and understanding, the spirit of counsel and might, the spirit of knowledge and of the fear of the Lord. Isaiah chapter 11 verse 2. The Holy Spirit is upon Jesus. The Spirit of the Lord is wisdom. The Spirit of the Lord is understanding. The Spirit of the Lord is counsel. The Spirit of the Lord is might. The Spirit of the Lord is knowledge. The Spirit of the Lord is the fear of the Lord. Is upon Jesus Christ of Nazareth. That means our Jesus is the lawyer, correct lawyer. Our Jesus is the attorney because the Holy Spirit is upon him. The Holy Spirit is great counselor. The Holy Spirit is great lawyer, great attorney for us. Number 9, 9వ మాట, దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. యెషయా గ్రంథం 11:9. సముద్రము జలములతో నిండి ఉన్నది. అదే రీతిగా లోకము అనగా ఈ భూమి దేవుని యొక్క జ్ఞానముతో నిండి ఉన్నది. దేవుని యొక్క జ్ఞానంతో టెక్నాలజీ ఉన్నది భూమి మీద. మనుషులు, శాస్త్రవేత్తలు టెక్నాలజీ
కనిపెడుతున్నారు. రోజు రోజుకు ఒక్కొక్క కొత్త యంత్రాలను కనిపెడుతున్నారు. భూమిలో ఉన్న వస్తువులు తీసే యంత్రాలను కనిపెడుతున్నారు. లేకుంటే వేరే గ్రహాలలో కొన్ని వస్తువులు తెచ్చి అది దేవుడు సృష్టించిన సృష్టినే తీసుకొని వారు వాడుకుంటున్నారు. ఆ ప్రతి పరికరము దేవుని జ్ఞానముతో నిండి ఉన్నది. ఆ చిన్న పరికరాలు, ఆ యొక్క చిన్న చిన్న యంత్రములు, ఆ వస్తువులు బట్టి తెలుసుకోవచ్చు దేవుని జ్ఞానం ఎంత ఉన్నదో. లోకము, ఈ భూమి దేవుని జ్ఞానంతో నిండి ఉన్నది. What the Bible says, the oceans are full of water. In the same way, the earth will be filled with the knowledge of the Lord. Isaiah chapter 11 verse 9. The earth was filled with the knowledge of the Lord. The earth was filled with the knowledge of the Lord. Nowadays technology is great. Day by day technology is increasing. For every parts they are using for technology. For every non-living things they are using for technology is from God's wisdom only. That everything will show that the wisdom of God. Praise the Lord. Hallelujah. 10వ మాట, నంబర్ 10. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ద్వారా, అపోస్తుల ద్వారా, దేవుని సేవకుల ద్వారా, సంఘ కాపరుల ద్వారా, ప్రవక్తల ద్వారా, బైబిల్ ఉపదేశకుల ద్వారా, సువార్తికుల ద్వారా, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. విజయమైనటువంటి గుంపులో ఉంటావు ఎప్పుడైతే దేవుని జ్ఞానం కలిగి ఉంటావో. లేకుంటే అపజయమైనటువంటి గుంపులో ఉంటావు దేవుని జ్ఞానం నీకు లేకపోతే. నువ్వు విజయవంతమైనటువంటి జీవితం కావాలంటే దేవుని వాక్య ప్రకారం జీవించు. అప్పుడు విజయవంతమైన జీవితం జీవిస్తావు, విజయవంతమైనటువంటి గుంపులో ఉంటావు. లేకుంటే అపజయమైనటువంటి గుంపులో ఉండిపోతావు, అపజయ పాలవుతావు. What the Bible says, give thanks to God. For what? He always leads us in the winner's parade because we belong to Christ. Through us, God spreads the knowledge of Christ everywhere like perfume. The word of God is like perfume for all men because the word of God is in your heart. You are living according to the word of God, then you will be like perfume smell for others. And you will be in winner's parade. Or else, when you does not have the knowledge of God, when you won't follow according to the word of God, you are in the loser's parade. There is winner's parade and other is loser's parade. Loser's parade. When you have the knowledge of God, you will be in the winner's parade. When you does not have the knowledge of God, you will be in the loser's parade. That's it. That's what the Bible says. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. Dear Heavenly Father, we magnify you, Lord. Those who people does not have the knowledge of your knowledge and your wisdom, give them, Lord. Give them knowledge and wisdom so that they can speak with good sense of living, Lord Jesus. Lord, give them knowledge and wisdom that comes from the above because your knowledge is infinite, Lord. Your wisdom is infinite, Lord. Give your children, those who are asking, Lord, in the name of Jesus I pray, amen. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ బిడ్డలకు జ్ఞానం కలగజేయండి, మీ బిడ్డలకు జ్ఞానం దయచేయండి, మీ వాక్య ప్రకారం జీవించేలాగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, అయ్యా
తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడుతున్న ప్రకారము మీ జ్ఞానము మీ వాక్యము వారి హృదయంలో నాటబడితే వారి తెలివిని బట్టి మాట్లాడతారు. లేకుంటే ప్రభా శోధనలకు లేదా శోధనలు వచ్చినప్పుడు ఎదుర్కొని జయించలేకపోతున్నారు. కారణము వారిలో దేవుని జ్ఞానం లేదని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభా వారు విజయవంతమైన జీవితం జీవించడానికి మీ జ్ఞానం దయచేయండి, మీ కృప దయచేయండి. మీ కృప చేత భద్రపరిచి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియనామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం. అపవాది క్రియలు నిరంతర నాశనం కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతరం సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్